మొదటి పత్రికకు రండి. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం. మొదటి 3 వచనాలను మార్చి చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును మూడవ వచనం అందరం చదువుదాం. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అంతరంగమును ఎరిగినవాడు గనుక మంచిది ఏదో చెడ్డది ఏదో మనకు వివేకము అనుగ్రహించి దానిని అనుసరించి నడవాలని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ఆ మంచిది చేసే సామర్థ్యతను కూడా మనకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన మూలపితరులు ఆదాము హవ్వలు మంచి చెడుల తెలివినిచ్చే వృక్షఫలం తిన్నప్పుడు దేవుని ఆజ్ఞ వారు అతిక్రమించి ఏదెనులో నుండి వెళ్ళగొట్టబడ్డారు. పాప స్వభావం వారిలోకి ప్రవేశించింది. కాబట్టి శరీరంలో ఉన్నవారు మంచిదేదో తెలుసు, కానీ ఆ మంచిది చేయడానికి వారికి శక్తి సరిపోదు. అందుకే పౌలు గారు ఆయన మంచి చేయాలని అనుకుంటున్నాను కానీ నేను చేయలేకపోతున్నాను అన్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక, రోమా పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు ఆ నివసింపదని నేను ఎరుగుదును. చదుండక లేదా మంచిదే మేలైనదే చేయవలనన్న కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు అన్నాడు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడునే చేయుచున్నాను అన్నాడు. ఇంకా నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాను అన్నాడు. కాబట్టి మంచిది చేయాలన్న ఆశ ఉన్నప్పటికీ అది చేయుటకు ఆయనకు సామర్థ్యం లేదు. ఎందుకంటే ఆయనలో ఉన్న పాప స్వభావము ఆయనతో పోరాడుతూ ఆయనను గెలుస్తూ వస్తుంది. ఆయన చెయ్యాలనుకున్న మేలు చేయక చేయగోడని కీడు చేయుచున్నాడు. కొన్ని సందర్భాలలో మనం గమనిస్తాం, నేను ఇలా చేద్దామని అనుకోలేదండి, అనుకోకుండా జరిగిపోయిందండి, నాకు ఆ ఉద్దేశం లేదండి అని చెప్తా ఉంటారు ప్రజలు. అందులో వారు ఇరుక్కుంటారు.
చిక్కుల్లో పడతారు, ఎంతో భారాన్ని భరిస్తూ ఉంటారు. కాబట్టి మనలో ఉన్న పాప స్వభావం దేవుడు ఏర్పరిచిన మంచి చేయడానికి ఒప్పుకోదు. అందుకే రక్షణ పొందిన మనకు దేవుని ఆత్మ స్వభావం కూడా ఇవ్వబడింది. మంచి చేయాలనుకున్న మనము ఆ మంచి చేయడానికి పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడుతూ పాప స్వభావాన్ని సంహరిస్తూ మంచిది చేస్తూ దేవుణ్ణి మహిమపరచాలి. మరి పౌలు ఇలా అన్నప్పటికీ కూడా ఆయన అంతరంగ పురుషుని ద్వారా బలపరచబడి ఆ పాపాన్ని జయించి మంచి చేసే సామర్థ్యత ప్రభు వలన పొంది మంచి పోరాటం పోరాడాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, తన పరుగును కూడా కడముట్టించాడు. కాబట్టి ఈనేడు మనం కూడా మంచి చేయాలని ఉన్నా చేయలేకపోతున్నాం. కాబట్టి ప్రభు యొక్క సహాయము పొందుతూ ఆయన ద్వారా పాప స్వభావాన్ని చంపి జయిస్తూ దేవుడు ఆశించినటువంటి మంచి మనం చేయగలిగితే ఎంతో ధన్యులమవుతాం. మనం కూడా మన పరువు కడముట్టించుకుంటాం, విశ్వాసాన్ని కాపాడుకుంటాం, మంచి పోరాటంలో గెలుపొంది మన కొరకు నీతి కిరీటం అనే బహుమానాన్ని ప్రభు సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి దానిని మనం పొందగలిగి ఆనందించేటువంటి వారంగా ఉంటాం. కాబట్టి ఏది మంచిది, ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది అన్నది. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. అవి మనం చేయుట ద్వారా పాపస్వభావం దానికంతటికదే బలహీనపడుతుంది, మనం దాన్ని జయిస్తాం. పరిశుద్ధాత్ముని సహాయము ద్వారా బలము పొంది సామర్థ్యము సంపాదించి దేవుడు అనుకున్న మంచిని మనం అభ్యాసము చేస్తూ ధన్యులమవుతాం. మొట్టమొదటి విషయం ఏది మంచిది? 92వ కీర్తన మొదటి వచనం. కీర్తన 92 మొదటి వచనం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది అన్నాడు. స్తుతించుట మంచిది. మన ప్రభువును స్తుతించగలుగుతా ఉన్నామా? వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా ఆయన నామాన్ని కీర్తిస్తూ స్తుతిస్తూ ఉన్నామా? లేక ఆయన మన ఎడల చూపిన కృపను, మన ఎడల కనపరిచిన విశ్వాస్యతను ప్రచురపరుస్తున్నామా? స్తుతించుట మంచిది అని లేఖనం మనకు సెలవిస్తూ ఉంది. ఆయన ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆసీనుడు అన్నాడు. దయగల దేవుడు ఆయనను స్తుతించే వారందరికీ తన ప్రసన్నతను అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు. దేవుణ్ణి స్తుతించుట వలన పరలోకపు వెలుగుతో మనం అలంకరింపబడతాం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అన్నాడు. స్తుతి ద్వారా ఆయన ప్రసన్నత పొందుతాం. స్తుతి ద్వారా ఆయన ప్రకాశం మన మీదికి వస్తూ ఉంది. స్తుతి చేయుట ద్వారా దేవుని కార్యాలను మనం చూడగలుగుతాం. ఇశ్రాయేలీలు దేవుణ్ణి స్తుతించారు. యెరికో కోట గోడలు నేలమట్టం వరకు కూడా పడిపోయాయి. యూదావారలు యెహోవాను స్తుతించారు.
యెహోషాపాతు యెహోవాను స్తుతించుడి అని తన ప్రజలను హెచ్చరిక చేశాడు. లేవీయులు యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండు అని స్తుతి చేయుటకు ఆరంభించగానే శత్రువులు తమను తాము ఒకరినొకరు పొడుచుకున్నారు. శత్రు శేషము లేకుండా యెహోషాపాతుకు గొప్ప విజయం కలిగింది. ఈనాడు మన స్తుతి కృప లేదా దేవుని కృప, ఆయన విశ్వాస్యతను ప్రచురపరుస్తున్నామా? అది మంచిది అని అనుభవిస్తూ ఉంటున్నామా? అందుకే మనం వేకువనే దేవుణ్ణి వెతకాలి, ఆయనను స్తుతించాలి, ఆయన కృపను పాడాలి. అలాగే ఆయనను గంభీర ధ్వని గల స్వితారాతో హృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులతో మనం ఆయనను ప్రచురపరచడం మంచిది అన్నాడు. సమాజంలో స్తుతించాల్సి వచ్చిన, కుటుంబములో స్తుతించాల్సి వచ్చిన, వ్యక్తిగతంగా స్తుతించాల్సి వచ్చిన అది మంచిది అని ఎప్పటికప్పుడు ప్రభువును మనం స్తుతించాలి. స్తుతి చేయటం ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు బైబిల్ గ్రంథంలో జరిగాయి, దేవుడు చేశాడు, మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, స్తుతి చేయుట మంచిది. ఆ అనుభవం కలిగిన వారు ధన్యులవుతారు, ఎన్నో గొప్ప ఉపకారాలను పొందుతారు. ఇది మొదటి విషయం. రెండవది, ప్రార్థించుట మంచిది అని చూస్తూ ఉన్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు సంపూర్ణ భక్తి మనకెప్పుడు కలుగుతుంది? రెండవది మాన్యత అన్నాడు. మాన్యత అంటే గౌరవం. మూడవది నెమ్మది అంటున్నాడు. నాలుగవది సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నాడు. ఈ 4 ఆశీర్వాదాలు మనకు కలగాలంటే అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు ప్రార్థనలను, యాచనలను హెచ్చరించుచున్నాను అన్నాడు. ప్రార్థించుట మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది అన్నాడు. ప్రార్థన రాదు అని మనం ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. మనం ప్రభువును స్తుతించాలి, అది మంచిది, మొదటి అనుభవం. రెండవది ప్రార్థించాలి. ప్రార్థిస్తున్న వారే సంపూర్ణ భక్తిని పొందుతారు, గౌరవము దక్కుతుంది, నెమ్మదిగా ఉంటారు, సుఖముగా బ్రతుకుతూ ఉంటారు. ప్రార్థించడం వలన పోరాటాలు వచ్చినా, సమస్యలు వచ్చినా వాటన్నిటిని కూడా దేవుడు సునాయాసంగా పరిష్కరించగలిగేటువంటి వాడిగా ఉంటాడు. మరి మంచిది అంటున్న ఈ ప్రార్థన నువ్వు చేస్తూ ఉన్నావా? వ్యక్తిగత ప్రార్థన నీకుందా? కుటుంబ ప్రార్థన నీకుందా? సంఘ ప్రార్థన నీకుందా? సంఘంలో ఆయనను గుర్చి ప్రార్థిస్తుంటున్నావా? కుటుంబంలో ప్రార్థిస్తున్నామా? వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నామా? ఇది మంచిది. ప్రార్థించుట మంచిది. అందరి కొరకు ప్రార్థించాలి. దేవుడు మన గమనానికి తెచ్చిన అంశాలను వ్యక్తిగతంగా ఆయన సన్నిధిన మనం అర్పిస్తూ ఉండాలి. సమయ అనానుకూలతను బట్టి వివేకంగా కూడా సంఘంలో మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండాలి. ఈ మంచి చేయాలని మనకు ఉంటుంది, కానీ కొన్ని సందర్భాలు చేయడానికి మనకు అవ్వదు. అయితే ప్రభువును వేడుకొని బలపడుతూ ఆ సామర్థ్యత పొంది ప్రభువు కొరకు మనం నిలవబడినప్పుడు ప్రార్థన అనే మంచి కార్యాన్ని మనం చేయగలుగుతాం. అన్నిటికంటే ముఖ్యం
ప్రార్థన తర్వాతే మిగిలిన పనులు. పని కొరకు వెళ్తున్నానని చెప్పొద్దు, ప్రార్థించి వెళ్తున్నానని చెప్పాలి. ప్రార్థనే మన పని, మిగిలిన పనులన్నీ ప్రభు మన కొరకు చేస్తాడు. కాబట్టి ప్రియులారా, ప్రార్థించుటలో మనం ఎంతగా అభివృద్ధి చెందుతూ ఉన్నాం. ఈ సంవత్సరం స్థానికంగా దేవుడు మనకు దానియేలు గ్రంథంలో నుంచి వాగ్దానం ఇచ్చాడు. నువ్వు బహుప్రియుడవు అన్నాడు. ఆ బహుప్రియుడు ఎందుకు బహుప్రియుడయ్యాడంటే అతడు దినమునకు 3 ప్రార్థన చేసేవాడు. అనుకూల పరిస్థితుల్లో చేసేవాడు, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేసేవాడు. చూడండి, దానియేలు గ్రంథం. ప్రార్థించుట మంచిది అని దానియేలు ఎరిగాడు. అందుకనే ప్రార్థన చేయడంలో, తన స్వజాతీయుల క్షేమం కొరకు వేడుకోవడంలో, ఇశ్రాయేలు చెర నుంచి విడుదల పొందాలన్న వాంఛ అతనిలో ఎంతో బలంగా నాటుకుంది. అందుకని దానియేలు ఎప్పుడూ ప్రార్థన మానేవాడు కాదు. 6వ అధ్యాయం 10వ వచనం, దానియేలు గ్రంథం. ఇట్టి శాసనం సంతకము చేయబడెనని దానియేలు తెలిసి కొనినను అతడు తన ఇంటికి వెళ్ళి ఆ యథాప్రకారము అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము వైపునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చేను అన్నాడు. అసలు రోజుకు ఒక్క పూట ప్రార్థన చేయడానికే మన వల్ల అవ్వట్లేదు. 3 అన్నాడు. మోకాళ్ళుని ఆయన దేవుణ్ణి స్తుతించుచు ప్రార్థన చేయొచ్చు. దర్యావేషుకు కూడా ఈయన 3 పూటలు ప్రార్థన చేసుకుంటాడని తెలుసు. అందుకే దర్యావేషు సింహాల గుహ దగ్గరికి వచ్చి అన్నాడు, అనుదినం తప్పక నీవు సేవించుచున్న దేవుడే నిన్ను రక్షించును అన్నాడు. అది గుహలో వేసిన తర్వాత, గుహకు వేయకముందు అనుదినం తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను తప్పక 3 మోకరిల్లి ప్రార్థన. ఈనాడు సంఘం రోజుకు 3 పూటలు ప్రార్థన చేయాలని దేవుని సంకల్పం. వ్యక్తిగతంగా మనం, కుటుంబంగా మనం 3 పూటలు ప్రార్థన చేయాలి. అవుతుందా మన వల్ల? దానియేలే కాదు, దావీదు కూడా 3 పూటలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 55వ కీర్తన 16వ వచనం చదవండి. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలాన, మధ్యాహ్నమున, ఉదయమున. ఎన్ని పూటలు చెప్తున్నాడు? 3 పూటలు చెప్తున్నాడు. నేను ధ్యానించుచూ మొరపెట్టుకుంటాను, ఆయన నా ప్రార్థన. దావీదు, దానియేలు ఎంత ధన్యులయ్యారు, ఆయనకు ప్రియులయ్యారు. దావీదు అంటే ప్రియుడు అని అర్థం. దానియేలు బహుప్రియుడు అని ప్రశంస తెచ్చుకున్నాడు. వీరు దేవుని మీదనే ఆధారపడినటువంటి వారిగా ఉన్నారు. ప్రార్థించుట మంచిది అని గుర్తించి 3 ప్రార్థన చేశారు. ఒక దైవజనుడు ఉదయకాలం ప్రార్థన చేస్తేనే కానీ అల్పాహారం తీసుకోకపోయేవాడంట. మధ్యాహ్నం ప్రార్థన చేస్తేనే కానీ భోజనం చేయకపోయేవాడు. రాత్రి ప్రార్థన చేసిన తర్వాతనే భోజనం చేసేవాడు. మనం 3 పూటలా భోజనం చేస్తున్నాం.
3 పూటలా ప్రార్థించలేకపోతా ఉన్నాం. కాబట్టి దానియేలు దావీదుల వలె ఎప్పుడైతే ప్రార్థించుట మంచిది అని మనం గుర్తిస్తామో దాని వలన మనకు సంపూర్ణ భక్తి, మాన్యత, నెమ్మది, సుఖము దొరుకుతుందని గ్రహిస్తామో తప్పక ఈ మంచి కార్యం చేయడానికి మనల్ని మనం బలపరుచుకుంటాం, ప్రయత్నం చేస్తాం, అభ్యాసం చేస్తాం. అప్పుడు మనం దేవుని దృష్టిలో ఆయనకు ప్రియమైన వారిగా ఉంటాం. మొదట స్తుతించుట మంచిది, రెండవదిగా ప్రార్థించుట మంచిది. ఇక మూడవదిగా 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. కొరింథీ 2వ పత్రిక 2:7. గనుక మీరిక వారిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. క్షమించుట మంచిది, ఆదరించుట మంచిది. ఈ మంచి పనులు మనం చేస్తూ ఉన్నామా? క్షమించి ఆదరించుట మంచిది అన్నాడు. కొరంథీలో కొందరు వ్యతిరేకంగా ఉన్నారు, బాధ కలిగించారు, దేవునికి ఆయాసంగా ఉన్నారు. ఆయనను పౌలు వారికి హెచ్చరిక చేశాడు. ఇప్పుడు వారిని క్షమించి ఆదరించుట మంచిది అని చెప్తున్నాడు. విశ్వాస యాత్రా జీవితంలో మనం కూడా ఇలాగ ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాం. దూషణలు, హేళనలు, అవమానాలు, నిందలు ఎదుర్కొంటూ ఉంటాం. అయితే మనం నేర్చుకోవాల్సిన మంచి విషయం ఏంటంటే మన వల్ల కాని విషయమే అయినప్పటికీ పరిశుద్ధాత్మ సహాయం కోరుకొని క్షమించి ఆదరించుట నేర్చుకుంటే ధన్యులమవుతాం. పరలోక ప్రార్థనలో ప్రభువు ఏమన్నాడు? మా అపరాధములను మేము చూడండి. పరలోక ప్రార్థనలో మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 12 చదవండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మీ మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు అని. అంటే క్షమించుట మంచిది, ఆదరించుట మంచిది. కష్టాలలో, ఇబ్బందుల్లో, దుఃఖంలో ఉన్నవారిని మనం ఆదరించుట ద్వారా, మంచి అయిన ఈ పనిని చేయటం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుతూ ఉంటాం. కాబట్టి మనం మంచి పనులను చేయడానికి ప్రతిష్ఠించుకుంటున్నామా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారు. అప్పిచ్చు ఒకనికి 2 రుణస్థులు ఉన్నారు. ఒకతను యజమాని దగ్గర అప్పు తీసుకున్నాడు. ఒక 500 రూపాయలు అప్పు తీసుకున్నాడు అనుకోండి. యజమానుడు అన్నాడు, అయ్యా నేను దాన్ని కట్టలేను, నన్ను క్షమించు అంటే, సరే నువ్వు కట్టలేవు కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను, నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఆ దాసుడు వెళ్ళిపోయాడు. ఆ దాసునికి ఇంకొకడు అప్పు ఉన్నాడు, ఒక 50 రూపాయలు. ఇతడు 500 రూపాయలు క్షమించబడ్డాడు కదా. ఆ 50 రూపాయలు అప్పున్న వ్యక్తి అతన్ని బతిలాడుకున్నాడు, అయ్యా నన్ను క్షమించు, నేను తీర్చుకోలేను, నా ఎడలో ఓర్చుకో అంటే అతడు ఒప్పక ఆ 50 రూపాయలు అప్పున్న దాసుని కొట్టి నువ్వు తప్పక దాన్ని చెల్లించాలని పట్టుబట్టాడు. అప్పుడు ఆ మనుషులు క్షమించిన ఆ మొదటి యజమానికి ఈ విషయం చెప్పారు. చెప్పగానే ఆ దాసుని పిలిపించి, నువ్వు చేసిన పని ఏంటి? నేను నీకు ఎంతో విస్తారమైన దాన్ని క్షమించాను కదా, అతని ఎడలను ఓర్చుకొని కొంచెము క్షమించలేకపోయావే అని చెప్పి అతడు పూర్తిగా చెల్లించే వరకు అతన్ని
ఆ చెరసాలలో వేయమని చెప్పి అతన్ని కొట్టి చెరసాలలో వేయించాడు. కాబట్టి క్షమించుట ద్వారా మనం పొందిన క్షమాపణ మరింత దేవుని నామ మహిమార్థమై స్థిరపడుతూ ఉంటుంది. కాబట్టి క్షమించుట మంచిది, అలాగే ఆదరించుట మంచిది. ఈ మంచి పనులు చేయడం మనకు కొంచెం కష్టమే, కానీ పరిశుద్ధాత్మ సహాయం మనం పొందుకున్నప్పుడు ఆ సామర్థ్యతను మనకు ప్రభువిస్తాడు. మనము క్షమించి వారిని ఆదరించగలుగుతాం. కాబట్టి మనం ఒప్పుకుందాం, ప్రభువా నేను స్తుతించలేకపోతున్నాను, నాకు సహాయపడు. నేను ప్రార్థించలేకపోతున్నాను, నాకు సహాయపడు. నేను క్షమించి ఆదరించలేకపోతున్నాను. నాలో మంచి ఏమీ లేదు. నీవే నీ స్వభావంతో నింపి నువ్వు ఆశించిన నీ దృష్టికి మంచిది అనుకూలమైన ఈ పనులు చేయగల భాగ్యం నాకు ఇమ్మని అడుగుతాం. అప్పుడు మన ప్రార్థనలకు ఫలితం, మన ఇహ జీవితం అంతటికి ఆయన కాపుదల ప్రభువు అనుగ్రహిస్తాడు. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలోకి వెళదాం.